హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆనియన్ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, నార్మల్ పులిహోర లాగానే. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పూర్తిగా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక క్యారెట్ని కూడా సన్నగా తురుముకుందాము. ముక్కలుగా వేస్తే తినలేమండి, సో తురుముకుంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకొని సన్నగా కొత్తిమీరని కట్ చేసుకుందాం. నేను పులిహోర కోసం అయితే రైస్ కుక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేద్దామండి. నేనైతే పల్లీల్ని తీసి పక్కన పెడుతున్నాను, లాస్ట్లో వేస్తాను, మళ్ళీ మెత్తపడిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, పచ్చిమిరపప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేద్దాము. ఇవి ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేద్దాము, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందాము. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడే ఫ్రై చేసుకుంటే సాల్ట్ అంతా బాగా కరిగి అన్నంకి బాగా పడుతుంది. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేద్దాము. నేనైతే ఒక లెమన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపులోనే నేను లెమన్ని కూడా స్క్వీజ్ చేస్తాను. తాలింపుకి కూడా కొంచెం పులుపు పడితే రైస్ బాగుంటుంది టేస్టీగా. సో నేను ఒక హాఫ్ చెక్క పిండుతున్నాను, ఒక హాఫ్ మళ్ళీ లాస్ట్లో పిండుతాను. ఇప్పుడు ఇదంతా ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ధనియాల పొడి కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకుందామండి. ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. నేను ముందుగా పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి ఇప్పుడు దీని మీద వేస్తున్నాను. అందులోనే వేసి బాయిల్ చేస్తే పల్లీలు మెత్తపడిపోతాయి కాబట్టి. పులిహోర చికెన్ ఫ్రై ద బెస్ట్ కాంబినేషన్ కదండి. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలా పులిహోరలో మజ్జిగ వేసుకొని తిని ట్రై చేశారా? ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పులిహోరలో కొంచెం మజ్జిగ, సాల్ట్ వేసి బాగా కలుపుకొని మీకు కావాలంటే పైన కొంచెం ఆనియన్ చిల్లీ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చండి.